ఇక్కడ మనము 3 విషయాలను గమనించాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మొదటిది, ఆయన ప్రేమించినందుకు అక్కడ ఒక విషయాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాడు. ఎందుకు పంపించాడు? నశింపక అని రాయబడింది కదా, నశింపక నిత్య జీవము పొందునట్లు. అంటే ఆయన క్రీస్తు వారు ఈ లోకంలోకి రాకపోతే మనిషి యొక్క పరిస్థితి ఏంటి కదా. దేవుడు ఎందుకు లోకాన్ని అంతగా ప్రేమించాడు అని అంటే, ఆయన తన స్వరూపంలో తన పోలికలో మనిషిని చేసుకున్నాడు, కరెక్టే. కానీ తన కుమారుణ్ణి పంపించేంతగా ఎందుకు దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే, ఆయన కుమారుడు ఈ లోకంలోకి రాకపోతే నశించిపోయే స్థితిలో మనిషి ఉన్నాడు. నాశనానికి వెళ్ళే స్థితిలో, మరణానికి వెళ్ళే స్థితిలో మనిషి జీవిస్తున్నాడు. తన జీవితము దేవునికి దూరంగా ఉంది అన్న విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది కదా. ఆయన అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన ఇస్తున్న ఒక బహుమానము ప్రభువైన క్రీస్తు వారు. ఆయనను ఇవ్వడం వలన ఏమవుతుంది? మనిషి నశించిపోయే స్థితి నుంచి నిత్య జీవానికి వెళ్తున్నాడు. నిత్య జీవానికి వెళ్ళే ఒక అవకాశము ఇవ్వబడింది మనిషికి కదండి. క్రీస్తు వారు రాకపోతే మన పరిస్థితి ఏంటి? ఆయన వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఈ విషయము మనకు అర్థం కావాలి. క్రీస్తు వారు రాకపోతే మన పరిస్థితి నాశనం వైపుగా వెళ్ళేది, నరకానికి వెళ్ళి ఉండేది. మన జీవితాన్ని బట్టి, మన ఆలోచనను బట్టి, మన ప్రవర్తనను బట్టి. కానీ ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు కాబట్టే నశింపక నిత్య జీవం పొందడానికి దేవుడు క్రీస్తు వారి ద్వారా ఒక అవకాశాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనకు తెలుసు. ఇది 2వ భాగం అయితే